తిరిగి వార్తలకు స్వాగతం. జాతీయ మానవ హక్కుల కమిషన్ నేషనల్ ఫెడరేషన్ అధ్యక్షులు బీజీఎం రెడ్డి జన్మదినోత్సవాన్ని నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విశ్వభారతి అందుల పాఠశాలలోని విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లను పంపిణీ చేశారు. నెల్లూరులోని విశ్వభారతి అందుల పాఠశాలలో నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మానవ హక్కుల కమిషన్ జాతీయ అధ్యక్షులు బీజీఎం రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అంధ విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ సమీతో పాటు ఇలియాజ్, హమీజ్, ఖాలిద్, ఇసాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మానవ హక్కుల పరిరక్షణకు బీజీఎం రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని వారు పేర్కొన్నారు. సమాజంలో భగవంతుడి యొక్క ఆదరణకు గురి కాకుండా ఉండారో అటువంటి వ్యక్తులతో గడుపుకోవాలని చెప్పి మనకు వచ్చిన ఆదేశం మేరకు ఇక్కడ ఉన్న అందుల పాఠశాలలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాము. అదేవిధంగా సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి, పిల్లల మీద జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి వాళ్ళందరికీ మంచి మార్గాన్ని చూపించి వాళ్ళందరికీ సేవ చేసే అవకాశం కల్పించాలి. నెల్లూరు ఆచారి వీధిలోనున్న కృష్ణ చైతన్య కళాశాలలో రక్తదాన శిబిరం జరిగింది. కళాశాల అధినేత చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు చాట్ల నరసింహారావు ప్రారంభించారు. నగరంలోని ఆచారి వీధిలో ఉన్న కృష్ణ చైతన్య కళాశాలలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. కళాశాల అధినేత చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు చాట్ల నరసింహారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా చాట్ల నరసింహారావు కరెస్పాండెంట్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. క్యాంపులో నేను చూస్తున్నాను కానీ ఇంత హడావుడిగా, ఇంత సంతోషంతో దాదాపు 600 నుంచి 800 మంది దాకా యువకులు ఈ రక్తదాన్ని ఇచ్చేదానికి ఎంతో ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. ముఖ్యంగా యువకులు ఈ రక్తాన్ని ఇవ్వటం అనేది చాలా మంచిది. ఎందువల్లంటే యువకుల దగ్గర నుంచి 60 సంవత్సరాల వరకు దాదాపు 6 నెలల గ్యాప్తో ఎన్ని మార్లైనా కూడా ఈ రక్తాన్ని ఇవ్వచ్చు. నెల్లూరులో ఈ రక్తం అదేవిధంగా ప్లేట్లెట్స్ అవసరం భారీగా ఉన్న దృష్ట్యా కృష్ణ చైతన్య విద్యార్థులందరి దగ్గర కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయించే కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా గతంలో వైజాగ్లో తుఫాన్ వచ్చినప్పుడు కానీ అలాంటి ప్రకృతి వైపరీత్యాలు రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా కృష్ణ చైతన్య విద్యా సంస్థల తరపున విద్యార్థులు కానీ స్టాఫ్ కానీ అందరం కూడా ముందుకు వచ్చి అన్ని సహాయ కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకుంటూ ఉన్నాం. వివిధ ప్రఖ్యాత కంపెనీలు చేపట్టిన క్యాంపస్ సెలక్షన్స్లో రావూస్ విద్యా సంస్థల నుంచి 10 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని విద్యా సంస్థల అకాడమిక్ కో అడ్వైజర్ డాక్టర్ వై కోటేశ్వరరావు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు. నెల్లూరులోని రావూస్ కళాశాలలో అకాడమిక్ కో అడ్వైజర్ డాక్టర్ వై కోటేశ్వరరావు క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు టెక్ మహీంద్రా, విప్రో కంపెనీలు నెల్లూరులో క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించాయన్నారు. ఈ క్యాంపస్ సెలక్షన్స్లో అత్యధికంగా తమ కళాశాలకు చెందిన 10 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. ఈ అభినందన సభకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాజరై కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల సీఈఓ శివారెడ్డి, ప్రిన్సిపల్ పురుషోత్తమదాస్, కేవీ కిషోర్ పాల్గొన్నారు. దీనికి కావాల్సినటువంటి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అంతా కూడాను అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, అలానే సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి, అలానే పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, ఇలా క్యాంపస్ సెలక్షన్స్కి అవసరమైనటువంటి ఎక్స్ట్రా ఎఫర్ట్ అంతా కూడాను మేనేజ్మెంట్ చాలా చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రాబోయే సంవత్సరంలో కూడా వీలైనంత వరకు ఎక్కువ పర్సంటేజ్ అనేటటువంటిది స్టూడెంట్స్కి వచ్చేలాగా మేము చూసుకుంటూ సెలక్షన్స్లో కూడా ఎక్కువ పర్సంటేజ్ అనేటటువంటి రావూస్ విద్యా సంస్థల నుంచి ఉంటుంది అని చెప్పేసి తెలియచేసుకుంటూ అదేవిధంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఉదయగిరి ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు పేర్కొన్నారు. ఉదయగిరి మండలం గంగిరెడ్డిపల్లి గ్రామంలో మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ని ఆయన ప్రారంభించారు. ఉదయగిరి మండలంలోని గంగిరెడ్డిపల్లి గ్రామాన్ని స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు దత్తత తీసుకున్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ని ఆయన ప్రారంభించారు. పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధాని కావడంతో ఉదయగిరికి కూడా రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు.
ఎన్నికలలో ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను తీసుకువస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, టీడీపీ నాయకులు నరసింహులు, మధుసూదన్ రావు, వెంకటేశ్వర్లరెడ్డి, వెంకటరెడ్డి, చంద్ర వెంకయ్య, హనుమంతనాయుడు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన రైతు రుణమాఫీలైతేనేమి, పెన్షన్లైతేనేమి, ఈరోజు ఒకటే చూడండి, గతంలో ఎప్పుడు చేయనటువంటిది ఉదయగిరిలో మనకు వర్షాలు తక్కువ ఉన్నా కూడా ఆ రోజు 17వ తేదీ రాత్రి 12 గంటలకు ఆయన మొత్తం తిరిగి నెల్లూరు టౌన్ అంతా తిరిగి 12 గంటలకు వచ్చాడు రివ్యూ మీటింగ్ కి. ఈ వర్షాల వల్ల అంటే ఫ్లడ్స్ ఏం లేవు, వర్షాల వల్ల పనులు లేక చాలా ఇబ్బందిగా ఉన్నారంటే ఎమ్మటే కలెక్టర్ గారి కార్డు ఇచ్చి ఎన్ని కార్డులు ఉండే అన్ని కార్డులకు ఇచ్చేయమని చెప్పడం జరిగింది. నెల్లూరు ఏసీ స్టేడియంలో ఖేల్ అభియాన్ క్రీడా పోటీలను జిల్లా అధికారులు ఘనంగా ప్రారంభించారు. అదనపు జాయింట్ కలెక్టర్ సల్మాన్ రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడల వలన పాఠశాల స్థాయి నుంచే క్రమశిక్షణ అలవడుతుందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా స్థాయి ఖేల్ అభియాన్ క్రీడా పోటీలను అధికారులు ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సల్మాన్ రాజ్ కుమార్ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ప్రార్థనా గీతం ఆలపించిన అనంతరం క్రీడాకారుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలలో జిల్లాలోని 43 మండలాల నుంచి అనేక మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు. అథ్లెటిక్స్తో పాటు వాలీబాల్, ఆర్చరీ తదితర క్రీడాంశాలలో క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. ఈ సందర్భంగా శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు మాట్లాడుతూ క్రీడల వలన విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మరింత మెరుగ్గా పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. పాఠశాల స్థాయి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల ప్రతిభని గుర్తించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ ఆచరణలో జరుగుతున్నటువంటి లోపభూయిష్టమైన విధానాన్ని గుర్తించి ఈసారి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ నూతన క్రీడా పాలసీ విధానంలో వ్యాయామ విధిని స్థానికంగా ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయుల కృషి ఫలితంగా మనకి మండల స్థాయిలో పోటీలను కూడా మనం శక్తి మేరకు. కార్పొరేటర్ మేకల రజని మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించే నేపథ్యంలో ఖేల్ అభియాన్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు చదువులో కూడా రాణించాలని పిలుపునిచ్చారామె. రాష్ట్రంలో కూడా మండల స్థాయి నుంచి కూడా ఇంత బాగా ఆడుతున్నారంటే చాలా గర్వించదగ్గ విషయము. ఇంకా కూడా ప్రతి ఒక్కరూ బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. అదనపు జాయింట్ కలెక్టర్ సల్మాన్ రాజ్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో పాల్గొనడం వలన క్రమశిక్షణతో పాటు సమయపాలన అలవాటవుతుందని పేర్కొన్నారు. క్రీడల వలన సులువుగా ఉద్యోగాలు పొందవచ్చని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన క్రీడాకారులందరూ కూడా మరి క్రమశిక్షణయుతంగా మరొక పద్ధతిగా వారి తాలూకా క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి మరి చక్కటి మరి బహుమతులు పొంది తద్వారా మరి స్టేట్ మీట్కి కూడా క్వాలిఫై అయితే మరి చాలా నెల్లూరు జిల్లాకి మంచి పేరు తెచ్చినవారు. ఈ కార్యక్రమంలో ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండారు విజయకుమార్ రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేంద్ర కుమార్, వ్యాయామ ఉపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, కార్యదర్శి సనత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నెల్లూరు శుభమస్తు షాపింగ్ మాల్లో రోజుకో పట్టుచీర, భలే భలే పండుగలు, భలే భలే ఆఫర్లు కూపన్ల డ్రా తీశారు. మూలాపేటకు చెందిన పి ఇందిరను పట్టుచీర వరించింది. షాపింగ్ మాల్ అధినేత భయ్య వాసు మాట్లాడుతూ 6 వారాలు 6 నానో కార్లు, ప్రతిరోజు పట్టుచీర కార్యక్రమంలో భాగంగా కూపన్లు డ్రా తీసి విజేతలకు బహుమతులు అందిస్తున్నామన్నారు. అద్భుత ఆఫర్లను వినియోగదారులు వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. చిన్నపిల్లలు మొదలు అన్ని వయసుల వారికి విభిన్న వెరైటీల దుస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. భలే పండుగలు భలే భలే ఆఫర్లలో భాగంగా వారానికో నానో కార్, ప్రతిరోజు పట్టుచీర కస్టమర్లకు అందిస్తున్నది శుభమస్తు షాపింగ్ మాల్. ఈ సందర్భంగా అనేక ఆఫర్లు, ప్రతి విభాగంలో 1+1, 1+2 ఆఫర్లు పెట్టున్నాము. 2వ రోజు పట్టుచీర విజేత మూలాపేట వాస్తవ్యులు ఇందిరా గారు స్పెషల్ ఆఫర్స్ తో అందిస్తున్నటువంటి బట్టల్ని మీరు ఖరీదు చేసి మరింత వైభవంగా జరుపుకోవాలని, నానో కార్లు 6 కార్లు గెలుచుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఒక కూపన్ పైన 6 అవకాశాలు ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నెల్లూరు వస్త్రాభిమానాన్ని కోరుకుంటున్నాను. వర్ష బీభత్సంతో నష్టపోయిన వారికి పరిహారం పంపిణీలో అవకతవకలు జరగకుండా చూడాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు సివి శేషారెడ్డి, పి చెంచలబాబు యాదవ్, ఉడతా వెంకట్రావు, నాగేంద్ర ప్రసాద్ తదితరులు జేసీకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సివి శేషారెడ్డి, చెంచలబాబు యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో 1,00,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని,
ఆక్వా రంగం 1000 కోట్లకు పైగా నష్టపోయిందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టర్ రైతాంగం అయితేనేమి, ఇటు వరి నారుమళ్ళు అయితేనేమి, మినుము, పెసర, బత్తాయి లాంటి తోటలు కానీ పూర్తిగా ధ్వంసమైనాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 200 కిలోమీటర్ల రహదారులు పూర్తిగా ధ్వంసమైనాయి. అలాగే 400 చెరువులు మరమ్మతులకు లోనయ్యాయి. కానీ ఈరోజు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చిల్లిగవ్వ కూడా ఈ జిల్లాకి అందకపోవడం చాలా బాధాకరం. ఈ విషయమై మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మేము మాగాణి మెట్ట భూముల్లో కూడా నష్టం జరిగింది. అదేవిధంగా అనేక ఇళ్ళు సర్వస్వం కోల్పోయారు. ఆక్వా రైతాంగానికైతే 1000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం అందేదానికి ఈ జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షంగా ఇప్పుడు మా అందరూ నాయకత్వాన్ని పోయి ఇప్పుడే రిప్రజెంటేషన్ జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చాం. తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు నెల్లూరు నిమ్మ మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పొదలకూరులోని యాడ్ నుంచి నిమ్మకాయలను తీసుకెళ్లనున్న వాహనాలు తిరిగి వచ్చేస్తున్నాయి. దీంతో నిమ్మకాయలు కుళ్లిపోయి రైతులు నష్టాలు పాలవుతున్నారు. తమిళనాడులో కురుస్తున్న వర్షాలతో నెల్లూరు నిమ్మ మార్కెట్ కుదేలైంది. జిల్లాలో గూడూరు తర్వాత పొదలకూరు నిమ్మ మార్కెట్కు మంచి పేరుంది. ఈ యార్డు నుంచి ఉత్తరాది రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాలకు నిమ్మకాయలు ఎగుమతి అవుతూ ఉంటాయి. దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ ప్రాంతాలకు కూడా పొదలకూరు నిమ్మ తరలి వెళ్తూ ఉంటుంది. కేవలం దక్షిణాది రాష్ట్రాల కోసమే నెల్లూరు జిల్లాలోని రాపూరు, చేజర్ల, పొదలకూరు, కలువాయి తదితర మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా నిమ్మ పంటను సాగు చేస్తుంటారు రైతులు. అయితే గత 10 రోజులుగా తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై మహానగరంతో పాటు పలు జిల్లాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. కోయంబేడులోని నిమ్మకాయల మార్కెట్ నీట మునిగింది. నెల్లూరు నుంచి చెన్నైకు నిమ్మకాయల లోడుతో వెళ్తున్న వాహనాలు కోయంబేడు వెళ్లే మార్గం లేక తిరిగి వచ్చేస్తున్నాయి. భారీ వర్షాల దృష్ట్యా నిమ్మకాయలను పంపవద్దని అక్కడ అధికారులు ఫోన్ ద్వారా తెలియజేశారు. మళ్ళా నైట్ వర్షమా? తర్వాత లేదు వర్షం. నీళ్లు తగ్గినాయా? లేదండి, మా నీళ్ళంతా అట్నే ఉన్నాయి. కొన్ని ఏరియాలో అంతా తామరం, ముడిచూరు ఆ పక్కంతా నీళ్లు ఉన్నాయి. మార్కెట్లోకి ఎవరైనా కొనుగోలుకి చేయడానికి ఎవరన్నా వస్తున్నారా కోయంబేడు మార్కెట్లోకి? అదే దానికే చెప్తున్నాను, రావడం పోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఉత్తరాది ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తుండటంతో అక్కడికి కూడా ఎగుమతి నిలిచిపోయింది. దీంతో మార్కెట్ యార్డ్లో నిల్వ చేసిన నిమ్మకాయలు కుళ్లిపోతున్నాయి. ఎగుమతి చేసిన సరుకు తిరిగి వచ్చేస్తుండటంతో నష్టాలు పాలవుతున్నామని యార్డ్ అధికారులు ఆవేదన చెందుతున్నారు. నిమ్మకాయలు వ్యాపారం చేస్తామంటే మేము ఈ నిమ్మకాయలు అకాలంగా వర్షాలు వచ్చాయి. అందువల్ల మా చెన్నైకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అక్కడ రోడ్లు దిగిపోయి సరిగ్గా లేక వ్యాపారస్తులు రాక బాగా నష్టపోతున్నాము. అదే అక్కడ అల్లోడ్ గడ కాక 1-2 రోజులు మళ్ళీ వెనక రిటర్న్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ విధంగా పాసిపోయాయి, బాగా దెబ్బతినిపోయినాయి కాయలు. అందరికి బాగా లాస్ అండి ఇక్కడ మాకు పొదలకూరులో. కానీ ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.